ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ప్రతి రోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడి వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యేసుక్రీస్తు ఈ లోకంలో సువార్త ప్రకటిస్తూ తన శిష్యులకి మరి అక్కడ ఉన్న మనుషులందరూ కూడా తెలియపరుస్తూ ఉంటాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేను తప్ప రేపు మీకు మరణించిన తర్వాత మార్గం లేదు. మరి నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినడలా మీకేమి కావాలో అడుగుడి, మీకు అనుగ్రహింపబడినని అక్కడ శిష్యులందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఎంతో మందిని వాళ్ళ హృదయాల్లో మార్చాడు. ఎంతో దుర్మార్గులని, ఎంతకు పనికిరాని వాళ్ళని కూడా మార్చి గొప్ప వాళ్ళుగా నిలబెట్టి, సాక్షులుగా మరి చీకటైన బ్రతుకుని వెలుగుగా మార్చి ఎంతో మందిని ఈ లోకంలో నిలబెట్టిన వాడు. ఈ లోకంలో మనం జీవించినంత కాలం తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుని నమ్మి ఆయన మాటలు మన హృదయంలో పెట్టుకోగలిగితే ఈ లోకంలో మనకి ఏది కూడా తక్కువ కాదు. ఎందుకంటే ఏ నిమిషానికి ఏది కావాలో, ఏ సెకండ్కి ఏది కావాలో, ఏ నిమిషంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం నిలబడాలో కూడా సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు మనకి ఏది కూడా తక్కువ కాకుండా మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఈ లోకంలో మనల్ని కన్న తల్లిదండ్రులు వాళ్ళ మాట మనం వినగలిగితే మనల్ని ఎలాగా నడిపించాలో, మనం ఏ వయసు వచ్చిన తర్వాత మనకి ఏమి ఇవ్వాలో కూడా మన తల్లిదండ్రులు ముందే ప్లాన్ చేసుకుని మనకు ఆ టైంకి ఇస్తూ ఉంటారు. అలాగే దేవుని యందు మనం విశ్వసించి, దేవుని వాక్యాన్ని అనుసరించి, దేవుడి వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోగలిగితే దేవుడు మనం కోరుకున్న ప్రతి కోరికను కూడా నెరవేరుస్తానని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో దేవుని యందు విశ్వసించిన బిడ్డలకు ఏది కూడా తక్కువ ఉండదు, ఏది కూడా దేవుడు వాళ్ళకి తక్కువ చేయడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఏదో టైం పాస్ గా దేవుడి దగ్గరికి వచ్చి ఏదో ప్రార్థన గడపాలని కాదు, కానీ ప్రతి ఆలోచన కూడా దేవుడి చిత్తాన్ని ఎరిగి మనం ముందుకు వెళ్ళాలని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి మీద ఆధారపడిన మనుషులకి ఏది కూడా తక్కువ ఉండదు. ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడి నశించిపోయిన వాళ్ళు ఉండొచ్చు, కానీ దేవుని మీద ఆధారపడి నశించిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఉండరని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వే స్థితిలో ఉన్నా కూడా నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడి సహాయకుడు, నా పరిస్థితిని నాకు అనుకూలంగా మార్చగలుగుతాడు అని చిన్నప్పటి విశ్వాసంతో నువ్వు ఉండగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు మరి మనతో మాట్లాడిన దాన్ని బట్టి కూడా కృతజ్ఞత తెలియపరుచుకుని మనం ముందుకు వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ప్రతిరోజు కూడా తండ్రి మరి ఒక మాట ద్వారా తండ్రి నన్ను, నా సహోదరి, నా సహోదరులందరూ కూడా తండ్రి ధైర్యపరుస్తూ, బలపరుస్తూ తండ్రి మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను ప్రభా. అదిగో తండ్రి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేమి కావాలో అడుగుడి అని ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావు కదా ప్రభా. మరి అదిగో తండ్రి, మా జీవితంలో ఎన్నో అవసరాలు, ఎన్నో తండ్రి మరి కష్టాలు, వేదనతో మేము నలిగిపోతూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకొని ఈ లోకంలో తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నీ యందు సంతోషంగా ఉండడానికి తండ్రి ఓర్పుని, సహనాన్ని మరి నా సహోదరి జీవితంలో కూడా తండ్రి వాళ్ళ జీవితంలో ఉన్న బంధకాలు, వాళ్ళ జీవితంలో ఎదుర్కొంటున్న శ్రమలు, ఇబ్బందుల నుంచి తండ్రి మరి బయటికి తీసుకొచ్చి నిలబెట్టి సహాయం చేయమని నేను కోరుకున్నా తండ్రి. నీకు అసాధ్యం అనేది ఏది లేదు ప్రభా. గొప్ప దేవుడివి, సమస్తం అంతా కూడా నీ అరిచేతిలో ఉన్నది ప్రభా. ఈ లోకంలో కుంటు వాళ్ళని, గుడ్డు వాళ్ళని, చనిపోయిన వాళ్ళని కూడా తండ్రి లేవనెత్తిన దేవాది దేవుడు ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి అదిగో తండ్రి, ఆ రోజున నీ శిష్యులకి తెలియపరిచినట్టు, ఆ రోజున తండ్రి నీ శిష్యుల్ని వాడుకున్నట్టు తండ్రి మా జీవితంలో కూడా తండ్రి గొప్ప కార్యాలను మమ్మల్ని కూడా తండ్రి ఆ విధంగా వాడుకుని సాక్షులుగా నిలబెట్టుకుని రాబోయే రోజులు తండ్రి నీ కొరకు బ్రతికే వాళ్ళుగా మరి వాక్యం బట్టి తండ్రి నీ మాటలు తండ్రి మా హృదయంలో పెట్టుకున్న విధంగా తండ్రి మరి ధైర్యపరిచి నడిపించి సహాయం చేయమని నేను కోరుకున్నా. కాబట్టి తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి మా హృదయంలో తండ్రి రాబోయే రోజులు గొప్పగా నిలబెట్టి, గొప్పగా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్నందుకు కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటున్నా. మరి నీ చిత్తం అయితే ప్రభా, మళ్ళీ రేపు ఉదయ కాలమన తండ్రి నీ కాళ్ళ దగ్గరికి రావడానికి, నీ వాక్యాన్ని పొందుకుని ముందుకు వెళ్ళడానికి నీ కృపతో నింపి నడిపించి సహాయం చేయమని కోరుకుంటున్నా. ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న ఆలోచన నీ సన్నిధిలో చేర్చి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడివేడుకున్నాను తండ్రి, ఆమేన్. దేవుడి రోజున మనతో మాట్లాడిన ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుని యందు నేను విశ్వసిస్తూ ఉన్నాను, దేవుడు నా జీవితం మార్చగలుగుతారని నమ్మకంగా ఉండాలని
ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.